ఈరోజు మనం దోస ఆవకాయ చేసుకుంటున్నాం అనమాట. ఎలా నాకాలు చూపి ఒకసారి మా వ్యూయర్స్ కోసం, మా వ్యూయర్స్ కోరిక మేరకు. లేదు, యూ కెన్ షో ఇట్. నీ టాలెంట్ నీకు తెలియదు. ఈరోజు మనం దోస ఆవకాయ చేసుకుంటున్నాం అనమాట. సో దానికి కావలసిన పదార్థాలు చెప్పే ముందు ఎలాంటి దోసకాయ తీసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది కట్ చేసామన్నమాట మధ్యకి. ఇలా కొద్దిగా విత్తనాలు అనేవి తక్కువ ఉండాలి. కొన్నిటికి మరీ ఫుల్గా ఉంటాయి కదా, అవి ఊరగాయకి ఆర్ ఆవకాయకి అంతగా పనికిరావన్నమాట. సో ఇలా విత్తనం తక్కువగా ఉండి ఇలా ఉన్న కాయ అయితే పర్ఫెక్ట్. అండ్ కొద్దిగా కొరికి చూసినప్పుడు కొద్దిగా పుల్లగా కూడా ఉంటే మనకి మంచిగా సెట్ అవుతుంది అనమాట ఊరగాయకి. సో ఇలా కట్ చేసిన తర్వాత స్పూనో ఫోకో తీసుకొని చక్కగా ఆ విత్తనాలన్నీ ఇలా తీసేసుకొని, తొక్కు తీయట్లేదు మనం, మీరు అబ్జర్వ్ చేస్తే తొక్కుతో పాటే చూడండి ఇలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసేసుకోండి. సేమ్ మన ఆవకాయ ఎలాగో అలాగే, కానీ ఇది దోస ఆవకాయ అనమాట. అండ్ ఇంకొక విషయం, దోసకాయ కూడా కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉన్న దోసకాయ అయితే ఇది నిలువ ఉండే పచ్చడి కాబట్టి చెడిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కావాల్సిన పదార్థాలు కోర్స్ కారం అండ్ పసుపు, సీ సాల్ట్ అనమాట. లేదు మీ దగ్గర కల్లుప్పు ఉంటే దాన్ని కూడా మనం మిక్సీ పట్టి యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర సాల్ట్ ఉంది. అండ్ మేతి పౌడర్, అదే మెంతులు వేయించి పొడి కొట్టుకొని ఉంటాం కదా అది, అలాగే ఆవపిండి, ఇది కూడా వేయించి పొడి పెట్టుకున్నాం అనమాట. ఇంకా తయారీ విధానంలోకి వచ్చేస్తే మేమైతే దీన్ని మెజరింగ్ కప్లా యూజ్ చేసుకుంటున్నాం. ఇదే వాడాలని ఏం లేదండి, మీ దగ్గర ఏదన్నా మెజరింగ్ కప్ ఉంటే కూడా వాడుకోవచ్చు. సేమ్ మన ఆవకాయ ప్రాసెస్లో లేకపోతే నిలువ పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఆ కప్పుతోటి ఎన్ని కప్పులు అయితే ముక్కలు వస్తాయో దాన్ని బట్టి, ఇప్పుడు చూడండి ఇది ఒకటి కదా, దాన్ని బట్టి ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా యూజ్ చేసుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్గా 4 కప్స్ వచ్చినాయి ఆ కప్పుతోటి. సో 4 కప్పులు దోసకాయ ముక్కలు ఇలా బేసిన్ లాంటిది ఉంటే కలుపుకోవడానికి మనకి బాగుంటుంది కదా. కారం కొలత వచ్చేసి 2 కప్పుల ముక్కలకి 3/4 కప్పు కారం అండి. కారం అనేది ఎప్పుడు ఎవరి స్పైస్ లెవెల్స్ని బట్టి వాళ్ళండి. మా స్పైస్ లెవెల్ ప్రకారం నేను చెప్పింది, అండ్ ఇది పక్కా కొలత. మనకి జ్యూస్ కూడా యాడ్ అవుతుంది అనమాట దాన్ని బట్టి. అలాగే ఉప్పుకి వచ్చేటప్పటికి 2 కప్పుల ముక్కలకి 1/4 కప్ అంటే పావు కప్పు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో మనకి ఇప్పుడు 4 కప్పులు ముక్కలు కాబట్టి 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సేమ్ అదే కప్పుతో అండి, చూడండి. సో 1.5 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 4 కప్పుల ముక్కలకి 1 ఫుల్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఆవపిండి మెంతిపిండి చూపించాను కదా, ఆవపిండి కూడా ఆప్షనల్ అండి. మేమైతే ఇక్కడ 2.5 to 3 టీ స్పూన్స్ వేసుకున్నాము. ఇది కూడా జస్ట్ ఫ్లేవర్ కనుకుంటే 1 టీ స్పూన్ వేసుకొని ఆపుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మెంతి పౌడర్ అంటారా, ఇది చిరు చేదు ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ అనమాట. బట్ ట్రస్ట్ మీ, ఆవపిండి మెంతిపిండి ఈ ఊరగాయలకి, అందుకనే దీన్ని ఆవకాయ అంటాం కదా మనం. సో ఊరగాయలకి ఇవి కంపల్సరీ అనమాట. యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఇంతే, ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా దోస ముక్కల్ని పైకి కిందికి డ్రై పౌడర్స్తో కలుపుతూ ఉంటేనే, ఉప్పు ఉంది కాబట్టి లైట్గా మాయిశ్చర్ రిలీజ్ అవుతూ మనకి తడి అనేది తెలుస్తూ ఉంటుంది. దోసకాయ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, అలాగే ఉప్పు ఉంది కాబట్టి. సో చక్కగా ఇలా పైకి కిందికి ముక్కలన్నిటికీ పట్టేలాగా, ఇది ఏ ఆవకాయకైనా ఏ ఊరగాయకైనా చాలా ఇంపార్టెంట్ స్టెప్ కదా. మనం వేసిన పౌడర్స్ అన్నీ వాటికి పట్టాలంటే ఇలా నీట్గా మీకు కలుపుకునే పాత్ర ఈజీగా ఉండాలి. అలాగే గరిట చక్కగా పెట్టుకొని మేక్ షూర్ అవి ఏవి తడి లేకుండా. అండ్ మోర్ ఓవర్ దోసకాయ కూడా అండి, మేము ఏం చేస్తామంటే కొద్దిగా గట్టిగున్న దోసకాయ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక తడి టవల్తోటో లేకపోతే మనకి నాప్కిన్స్ ఉంటాయి కదా, కిచెన్ టవల్తో తుడిచేసుకొని కొద్దిగా లైట్గా వెలుతుల్లో పెట్టేస్తే పక్కకి, కిచెన్లోనే ఒక పక్కకి పెట్టేసుకుంటే కాస్త ఆరిపోయి
ఆ మాయిశ్చర్ అంతా పోతుంది అనమాట. స్పెషల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసింది అయితే మనకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి గంటల ముందే తీసేసి పక్కన పెట్టేసుకొని చక్కగా ఆరపెట్టేసుకుంటే మనకి నిలువ ఉంటుంది పచ్చడి. లేకపోతే ఇంత కష్టపడి చేసుకొని బూజు పట్టడం అలా ఉంటుంది అనమాట. బట్ పక్కాగా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం వాడుకునేటప్పుడు కూడా తడి స్పూన్స్ తగలకుండా స్పూన్ లోపల ఉంచకుండా వాడేసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చేస్తే మినిమం 1 month ఉంటుంది మన ఊరగాయ చెడిపోకుండా. పోపుకు అనమాట ఇలాంటి మంచిగా ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడైతే మేము పోపుకి పీనట్ ఆయిల్ వాడుతున్నామండి. ఆల్మోస్ట్ మనకి 4 కప్పులు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 1/2 kg నూనె అయితే పడుతుంది. ముక్కలన్నీ మునగాలి కాబట్టి 250 ml ఆయిల్ పోసుకున్నాము. కొద్దిగా వార్మ్ అయిన తర్వాత వెచ్చబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పోపు కోసం ఆయిల్ వేడెక్కేలోపు పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఒక 6 to 7 రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయ, అలాగే మస్టర్డ్ షుట్కా, ఎల్లుల్లిపాయలు, తెల్లగడ్డ. ఈ మినపప్పు శనగపప్పు అనేది ప్యూర్లీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. అండ్ మస్టర్డ్ షుట్కా, ఇంగువ. ఆయిల్లో పోపు వేసేసుకుంటున్నాము. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఇక జీలకర్ర, తెల్లగడ్డ. ఇట్లా మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకొని వేపుకోండి మాడకుండా. చివర్లో ఎండుమిరపకాయ, ఇంగువండి. కలర్ఫుల్ పోపు రెడీ. బాగా చల్లారిపోవాలన్నమాట, వేడి మీద వేసుకోకూడదు. ఇప్పుడు వేసే మంచిగా కలిపేసుకోవాలి. మనకు కొద్ది గట్టిగా అనిపిస్తుంది కదా, కానీ కాసేపటికి ఉప్పు అలాగే నూనె, దోసకాయ బాగా ఊరే కొద్దీ దానిలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది మంచిగా. ఇంకా మనం వేయాల్సింది మెయిన్, ఏ ఊరగాయకైనా పులుపు లేకపోతే బాగోదు కదండి. అందుకని చివర్లో దోసకాయ పులుపుని బట్టి, మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోండి. నోరూరిపోతుంది కలుపుతుంటేనే స్మెల్ అన్నీ. చూసారా, మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట. గుజ్జు మెయిన్గా మనకు ఊరగాయల్లో కావాల్సింది ముక్కలతో పాటు గుజ్జు కదండి. సో ఈ ఉప్పు, కారం, నిమ్మకాయ జ్యూస్, ఆవపిండి, మెంతిపిండి అన్నీ మంచిగా మనకి జ్యూస్ రిలీజ్ చేస్తాయి. మంచిగా ఊరే కొద్దీ ఇంకా బాగా వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి దానికి చేసుకోవాలనుకుంటే మినిమం 5 hours ముందు కలిపి పెట్టేసుకుంటే మంచిగా ముక్క అన్నీ ఊరి మనకి రెడీగా ఉంటుంది అనమాట. టేస్ట్ చూస్తావా ఇప్పుడు? ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ అనమాట ఇక్కడ మేము. సో ఎవరెవరికి టేస్ట్ కావాలి, కమ్ కమ్ కమ్, రన్ రన్ గైస్. సూపర్ కదా, ఎలా ఉంది? 1 కదా. ఎలా నాకాలండి ఒకసారి చూపివా? చాలా బాగుంది కదా. ఎలా నాకాలి చూపి ఒకసారి మా వ్యూయర్స్ కోసం, మా వ్యూయర్స్ కోరిక మేరకు. ఎలా నాకాలి? లేదు, యూ కెన్ షో ఇట్. నీ టాలెంట్ నీకు తెలియదు. సతీష్ గారు ఎలా ఉంది? సూపర్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.